ప్రియమైన దేవుని బిడ్డలారా, స్నేహితులారా, ఈరోజు దేవుని వాగ్దానము, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, మీ హృదయమును కలవరపడనీయకము. యోహాను 14:27. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, స్నేహితులారా, శాంతిని నేను మీకు విడిచి వేయుచున్నానని, నా శాంతిని మీకు ఇస్తున్నాను, లోకములో ఇస్తున్నట్టుగా నేను మీకు ఇవ్వను. మీ హృదయం కలత చెందకూడదు, భయపడకూడదు. ఈ వాక్యం మనకు యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఒక అమూల్యమైన వాగ్దానం. శాంతి యొక్క వాగ్దానం, యేసు ఇచ్చే శాంతి మన మనస్సుకు, హృదయానికి లోతైన సత్యాన్ని ఇస్తుంది. అది ప్రపంచంలో ఇవ్వలేని శాంతి. భయాల మధ్య, గందరగోళంలో, సమస్యల్లో కూడా ఆయన శాంతి మనకు మనసును నిలబెడుతుంది. ఈ వాగ్దానం మనకు చెబుతుంది, యేసు మనతో ఉన్నంత వరకు మన హృదయం కలత చెందనవసరం లేదు. మనకు ఉన్న వాగ్దానం, నాకు శాంతిని ఇస్తున్నాను, ఎవరూ దానిని నుండి తీసుకోలేరని ప్రభువు చెబుతున్నాడు. ఈరోజు మన కుటుంబాల్లో శాంతి సమాధానాలు లేక, మన జీవితాల్లో శాంతి సమాధానం లేక భయపడుతున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతుంది. కలవరపెడుతున్న ప్రతి సమస్యను దేవుడు శాంతిగా మనకిచ్చి, శాంతినికి మనకు అనుగ్రహించి, ప్రతి అశాంతి నుంచి మనం విడిపించి దేవుడు సహాయం చేయబోతున్నానని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శాంతిని అనుగ్రహించబోతున్న దేవుని మీద ఆధారపడి మనం ముందుకు వెళదాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలు ఫలించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుకుందాం. సర్వకృపానిధి యొక్క తండ్రి, మీ నామానికి వందనాలు. రాత్రంతా జ్ఞాపకం చేసుకున్నారు. మరొక శ్రేష్టమైన దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, భాగ్యం మాకు ఇచ్చింది. మీ స్తోత్రాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, శాంతిని మాకు అనుగ్రహిస్తానని చెప్పారు. అనేక మంది జీవితాల్లో శాంతి లేక హృదయాలు కలవరపడుతూ సాతాను శోధనలు బట్టి ప్రతి ఒక్కరం గలిబిల్లోనూ, అశాంతితోనూ, అసమాధానంతోనూ జీవిస్తూ ఉన్నారు. జీవిస్తున్న ప్రతి ఒక్కరికి మీరు శాంతినిచ్చి, సమాధానం దయచేసి వారి జీవితాల్లో ఉన్న అశాంతిని తొలగించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. అయ్యా, ఈ దినం మాకున్న అవసరతలు, మా కుటుంబ అక్కరతలు, వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రభువా, మాకున్నటువంటి ప్రతి పరిస్థితులు మీ కృప, మీ చేయి పట్టుకుని మమ్మల్ని నడిపించమని, మాకున్న ప్రతి బలహీనత యేసు నామములో విడిపించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. అయినా మీ చిత్తము మా మీద, మీ చిత్తానుసారం జ్ఞాపకం చేసుకుని వాతావరణ పరిస్థితులు అనుకూలపరిచి దీవెనలతో మమ్మల్ని నింపి సంఘం యొక్క ప్రతి అవసరత తీర్చమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.